మా జనగామ సంబంధించింది కూడా నేను రెండు ఇవన్నిటి కూడా అంటే వాళ్ళ పోలీస్ పర్సనల్స్కి ఇవన్నీ చేయడంతో పాటు మెయింటెనెన్స్ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా జనగామ హెడ్ క్వార్టర్స్ అయిపోయింది, జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది కాబట్టి ఒక మహిళా పోలీస్ స్టేషన్, అదేవిధంగా ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వాల్సిందిగా శాంక్షన్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నా. అధ్యక్ష, ఇవాళ రెవెన్యూ మీద కొత్త చట్టం ఒకటి భూభారతి తీసుకొచ్చిందని చెప్పారు. ఇది ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని చెప్పారు. ఈ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద 1946 నుంచి 51 జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, బానిస విముక్తి కోసం ఆ రోజు పోరాటం జరిగితే 4,000 మంది అమరం చేశారు. 20 లక్షల ఎకరాలు ఆనాడు భూమి పంచబడ్డది. అదేవిధంగా ఆనాడు నక్సలైట్ ఉద్యమం వచ్చినా దున్నేవానికే భూమి కావాలని చెప్పేసి నినాదంతో నక్సలైట్ ఉద్యమం కూడా వచ్చింది. ఇవాళ భూమికి, రైతుకు, భూమికి ప్రజలకు ఉండే సంబంధం అనేది అది ఒక అవినాభావ సంబంధం. కాబట్టి ఇవాళ ప్రతిరోజు కూడా ఏదైతే ఇంతకుముందు తెచ్చిన చట్టాన్ని, ధరణి చట్టం బాగాలేదని చెప్పేసి ఒక కుక్కను ఊరిలో చావగొట్టాలంటే బాలే అని పిచ్చి కుక్క అని చెప్పేసి కొట్టినట్టు చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ మీకు నేను ఖచ్చితంగా ఈ రెవెన్యూ మీద ఇంతకుముందు మాకు మాట్లాడే అవకాశం లేదు కాబట్టి బడ్జెట్లో నిధుల కేటాయింపుతో పాటు అన్ని విషయాలు ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవకాశం మీకు దయచేసి టైం ఇవ్వండి అధ్యక్ష. ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటిసారి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉండే భూములకు షేర్షా సూరి అని చెప్పేసి ఫస్ట్ టైం కూడా ఒక క్రమ పద్ధతిలో సర్వే చేయాలని చేసింది అధ్యక్ష. అందులో ఆయన ఉండే లోపాలను కూడా అక్బర్ వాటిని చేసి దాన్ని మళ్ళీ సవరించి దానికి బెటర్ చేసిండు. ఆ తర్వాత మన యొక్క నిజాం ప్రైమ్ మినిస్టర్ అయిన సాలార్ జంగ్ దాన్ని ఇంకా బ్రహ్మాండంగా తీసుకొచ్చి వతందారి సిస్టమ్ తీసుకొచ్చిండు. అందులో భాగమే పోలీస్ పటేలు, మాలి పటేలు, ఆ 3 వతన్లు వచ్చినాయి అధ్యక్ష. ఇది పూర్వ చరిత్ర అయితే మన ప్రజాస్వామ్య చరిత్రలో మొట్టమొదటిసారి 1981 అనుకుంటా పివి నరసింహరావు గారు ఇవాళ ఒక చట్టం తీసుకొచ్చేసి చిన్న కమతాలు, సన్న కమతాలు ఏర్పాటు చేసింది అన్నాడు పివి నరసింహరావు గారు. అదొక విప్లవాత్మకమైన చర్య అయితే ఆ తర్వాత జరిగిన ఎన్టీ రామారావు గారు అప్పుడు ఈ వతన్లు రద్దు చేసి ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైన రిలీఫ్ ఇచ్చింది అధ్యక్ష. మళ్ళా ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో చేయాలని చెప్తే కూడా ఒక ROR చట్టం 2020, అదేవిధంగా పోర్టల్ పేరు ధరణి, ఈ రెండింటినీ దరిదాపుగా 87 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఒక ధైర్యంగా బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో LRUP ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ దరిదాపుగా 50,000 మంది పైన మొత్తం కూడా చేసి బ్రహ్మాండంగా చేసింది అధ్యక్ష. దాన్ని అనేక మంది చిన్న చిన్న తప్పులు ఉన్నట్లయితే దాన్నే చూపించేసి మొత్తం కూడా ఏదో బాగులేదని చెప్పేసి ప్రయత్నం చేసింది అధ్యక్ష. నేను మీ ద్వారా ఈ యొక్క సభకు కూడా తెలియజేయాల్సింది ఏంటంటే దరిదాపుగా 584 మండలాల్లో 10,823 గ్రామాల్లో 1,507 బృందాలతో అన్నట్టు చేసింది అధ్యక్ష. మన జనాభా మన యొక్క భూ భాగం విస్తీర్ణం 1,12,000 అయితే భూ విస్తీర్ణం 2,80,00,000 కోట్ల ఎకరాలు. అందులో 1.78 కోట్ల సర్వే నెంబర్లో 72 లక్షల సర్వే ఖాతాలకు చెందిన భూమిని ఆనాడు చేసిన అధ్యక్ష. పార్ట్ ఏ, పార్ట్ బి అని పెట్టిండ్రు. పార్ట్ ఏలో ఆనాడు 1,42,00,000 ఎకరాలకు సంబంధించిన భూమిని వాళ్ళందరినీ కూడా నిర్ణయించి ఇది మీది భూమి అని చెప్పేసి 18 ఫీచర్స్ ఉన్న ధరణి పాస్బుక్ ను వాళ్ళకి అందజేసింది అధ్యక్ష. పార్ట్ బిలో ఆనాడు దరిదాపుగా 16.5 లక్షల భూమిని పెట్టింది. ఆ తర్వాత ఇవాళ చూసుకుంటే అధ్యక్ష, ఇవాళ ఈ రాష్ట్రంలో 70,60,000 మంది రైతులకు 1,57,97,000 ఎకరాలను ఇవాళ ధరణిలో నిక్షిప్తమై వాళ్ళందరూ గుండె మీద మంచిగా చేసుకుని నిద్రపోతున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం. ఈ వీళ్ళందరినీ కూడా ఇవాళ చెడగొట్టాలని చూస్తే మాత్రం ఇవాళ మరలా తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో మళ్ళా పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది అధ్యక్ష. నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, ధరణిలో కోర్ బ్యాంకింగ్ ధర్నాలో మంత్రి గారు ఎప్పుడు చెప్పినా కూడా ఇంతకుముందు ఏది లేదన్నట్టు ఫస్ట్ టైం ఇది ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే బయట కూడా తెలుస్తుంది, ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్లో. ఇప్పుడు కూడా అదే ఉన్నది అధ్యక్ష. ఇవాళ వరకు కూడా ఇవాళ ఏప్రిల్, ఇవాళ మార్చి 28, ఈ రోజు కూడా అదే ధరణి సిస్టమే రన్ అవుతున్నది, అదే సాఫ్ట్వేర్ రన్ అవుతున్నది, అవే మాడ్యూల్స్ రన్ అవుతున్నాయి. ఇది నిర్వివాద అంశం.
1,55,00,000 ఎకరాలకు సంబంధించిన 70 లక్షల మంది రైతులకు ఇవాళ మీరిచ్చే రైతు బీమా కానీ రైతు భరోసా కానీ లేకపోతే ప్రొక్యూర్మెంట్ కానీ మీరు వేసే డబ్బులు కూడా ఇందులో ఉండే డాటాతోని ఇదే ఎకరాలకు ఇదే భూమికి మనం వేస్తున్నాం అధ్యక్ష. అది నిర్వివాద అంశం కాదని చెప్పండి. అందులో వీళ్ళు చాలా చేంజెస్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అధ్యక్ష. నేను ఒక 4 అంశాల మీద ఖచ్చితంగా వారికి తెలియదలుచుకున్నా. ఇవాళ మ్యూటేషన్ ఇంతకుముందు మీకు తెలుసు పెద్దలు 2014 కంటే ముందు మ్యూటేషన్ కోసం పోయినట్లయితే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 6 నెలలు సంవత్సరం అయింది అధ్యక్ష. ధరణిలో పెట్టిన ఫీచర్ తర్వాత ఒకటేసారి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అప్డేషన్ ఇష్యూయింగ్ ద పాస్బుక్ ఇది అయిందా లేదా? 1,55,00,000 ఎకరాలకి జరిగిందా లేదా? కాబట్టి ఇవాళ మళ్ళీ ఏం చేస్తున్నారు ఈ భూభారతిలో అధ్యక్ష వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్పీకర్ గారు ఇవాళ ఈ భూభారతిలో మ్యూటేషన్ పద్ధతిలో మ్యూటేషన్ ఒకవేళ ఆ ఎంఆర్ఓ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ చేసే అధికారికి వాళ్ళకి ఇష్టం లేనట్లయితే వాళ్ళు ఒప్పుకుంటేనే ఉప ముఖ్యమంత్రి గారు అధ్యక్ష పల్లా రాజేశ్వరరెడ్డి గారు భూముల గురించి తెలంగాణలో భూములపై హక్కుల గురించి ధరణి గురించి మాట్లాడుతూ చాలా సత్యదూరమైనటువంటి అంశాలని సభకి రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా సభలో ఉన్న అందరికీ సమాచారం ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. వారు మాట్లాడుతూ ధరణిలో పార్ట్ బిలో పెట్టినటువంటి భూముల గురించి లేకపోతే ధరణిలో భూములు రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాళ్ళందరికీ వెంటనే పాస్బుక్లు ఇచ్చేటువంటి అంశం గురించి మాట్లాడుతూ ఈ తప్పులు జరిగితే తిరిగి మళ్ళీ సాయుధ రైతాంగ పోరాటం చేసే అంత పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు భూములపై హక్కులకి ప్రజలు కల్పిస్తూ వచ్చింది అధ్యక్ష. ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ఏంటి? దున్నేవాడిదే భూమి, ఇదే కదా నినాదం. దున్నేవాడిదే భూమి అనే నినాదమే సాయుధ రైతాంగ పోరాటం యొక్క ప్రధాన నినాదం. ఆ నినాదం నుంచి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బోరుగల్ రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా, బొద్దుగల నరసింహరావు గారు రెవెన్యూ మంత్రిగా మొట్టమొదటిసారి తెలంగాణ ప్రాంతంలో భూములపై రైతులకు హక్కు కల్పిస్తూ తెలంగాణ టెనెన్సీ యాక్ట్ తీసుకొచ్చి ఆనాడు చట్టం చేసి రైతులపై హక్కు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. ఆనాటి నుంచి ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన అనేక రిఫార్మ్స్ రైతులకి చక్కగా దున్నేవాడితో సహా భూమిపై బతున్న అందరికీ హక్కులు కలిపి భూములు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా అనేక చట్టాలు వచ్చాయి. ల్యాండ్ రిఫార్మ్స్ కానీ నేను చెప్తున్నానండి, ఖమ్మం జిల్లా అయినా తెలంగాణ అయినా మొత్తం అన్ని చోట్ల జరిగిందే చెప్తా ఉన్నాను. అన్ని చెప్తున్నాను అధ్యక్ష, వినండి సార్. ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా 70s వచ్చినటువంటి యాక్ట్తో అనేక మంది, కొన్ని లక్షల మందికి భూములపైన హక్కులు కలిగాయి అధ్యక్ష. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో జరిగిన అనేక పోరాటాలు, ఒక పోరాటం కాదు అధ్యక్ష, నక్సల్బరీ ఉద్యమం దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి ఉద్యమాలతో భూములపై ఉన్నటువంటి హక్కుదారులు కేవలం పట్టదారులు ఒక్కళ్ళే కాదు అధ్యక్ష. ఆనాడు భూస్వాములు, జమీందారులు,